పింక్ షేడ్ వచ్చి గైస్ ఇది ఫిష్ ఫ్రై. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఏ ఫిషింగ్. ఈరోజు మనం స్నేకర్ ఫిషింగ్ అయితే వచ్చాము. చూస్తున్నారు కదా సెటప్, లుకానా గూన్ స్క్వాడ్. ఇది ప్రో మ్యాక్స్ రీల్. ఫ్రాగ్ వచ్చేసి ఇది వాడుతున్నాం, గ్రీన్ కలర్ది. అండ్ ఇంకో వేరే కూడా వాడదాం. సో చూద్దాం ఫిషింగ్ అవుతుందా లేదా. చూసారు కదా గడ్డీలోకి వాటర్ వచ్చింది. చూపించరు ఎందుకంటే వాటర్ అనేది వర్షానికి పైకి వచ్చింది. సో మనం ఇక్కడ క్యాష్ చేద్దాం. ఇక్కడైతే ఎక్కువ ఫిషెస్ తిరిగే అవకాశం అయితే ఎక్కువ ఉంది. సో మనం అయితే ఇక్కడ క్యాష్ చేసి చూద్దాం. పడ్డాకైతే మీకు అప్డేట్ చేస్తాను. స్పాట్ అయితే చాలా బాగుంది, కానీ ఫిషెస్ పడతాయి లేదనేది డౌట్. ఎందుకంటే స్పాట్కి వచ్చి చాలా రోజులు అవుతుంది. యాక్చువల్లీ ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు ఈ వాటర్ అనేది గడ్డిలోకి వస్తుంది కదా, అప్పుడు ఫిషెస్ అనేవి బాగా స్ట్రైక్ వస్తుంది. అప్పుడు ఆ టైంలో కనుక మనం ఫిషింగ్ ట్రై చేస్తే చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి పడడానికి. సో అందుకే నాకు పడతాయి అని ఉంది, కానీ చాలా రోజులు అయింది కదా, అందుకని కొంచెం డౌట్. చూద్దాం పడతాయో లేదో. ఇంకా వర్షం పడేలా కూడా ఉంది. చూస్తున్నారు కదా, మబ్బులు అయితే స్టార్ట్ అయ్యాయి ఫామ్ అవడానికి. ఇక్కడ పడట్లేదని స్పాట్ అయితే మారుస్తున్నాను. స్పాట్ మార్చిన వెంటనే జబర్దస్త్ ఫిషింగ్ అయితే అయింది. ఒక ఫిష్ తర్వాత ఒక ఫిష్ లైన్గా పడుతూనే ఉన్నాయి. చూడండి, లాస్ట్ వరకు చూసండి ఈ వీడియో. ఫస్ట్ స్ట్రైక్ ఇచ్చింది కానీ మింగలేదు సరిగ్గా. ఒకేసారి షార్ట్ వేసాను, మా ఊరు బుర్రపై నెల పడింది. దెబ్బకాడు షాక్ అయ్యాడు. నేను ఇంకా ఉదయ్ అయితే వచ్చాను, నా ఫ్రెండ్. ఇదిగోండి, ఒకేసారి షాక్ అయిపోయి బుర్రపైకి వెళ్ళి పడింది ఫ్రాగ్. ఇదిగోండి, హెడ్ స్ట్రాప్ అయితే వాడుతున్నాను. ముందు చెస్ట్ స్ట్రాప్ వాడేవాడిని, కానీ మొత్తం చేతిలో పడుతున్నాయి దాంట్లో. సో అందుకనే నేను హెడ్ స్ట్రాప్ అయితే మార్చాను. చూద్దాం ఫుటేజ్ ఎలా వస్తుందో. కామెంట్ కూడా చేయండి ఎట్లా వస్తుందో ఫుటేజ్. మొత్తానికి ఫిష్ అయితే దొరికింది. చాలా స్పాట్స్ అయితే కవర్ చేశాను. కవర్ చేసిన తర్వాత 2 hours తర్వాత ఫస్ట్ ఫిష్ అయితే పడింది. గాయస్ మొత్తానికి ఒకటి దొరికింది. ఇంకా ఆ ఫిష్ దొరికిన తర్వాత లైన్గా అయితే ఫిషెస్ అయితే పడ్డాయి. చాలా మిస్ అయిపోయాయి. నా దగ్గర అయితే ఫ్రాగ్స్, చిన్న ఫ్రాగ్స్ అయితే మొత్తం కలెక్షన్ అంతా పోయింది. ఇదిగోండి సెకండ్ ఫిష్ ఆన్. ఇదిగోండి సెకండ్ ఫిష్ పట్టిన వెంటనే మళ్ళీ క్యాష్ చేశాను. మళ్ళీ వెంటనే ఫిష్ అయితే దొరికింది. అలా లైన్గా ఒకే దగ్గర నుంచొని అయితే 3 ఫిషెస్ అయితే ల్యాండ్ చేస్తాను ఒకేసారి వితిన్ 3 minutesలో. 3 minutes కాదు కానీ ఒక 10 to 15 minutesలో అయితే 3 ఫిషెస్ అయితే ల్యాండ్ చేస్తాను ఒకే దగ్గర నుంచొని. చూసారు కదా అట్లా మిస్ అవుతున్నాయి ఫిషెస్. నా దగ్గర ఉన్న ఫ్రాగ్ అయితే అంత బాగాలేదు, సరిగ్గా హుక్అప్ అవ్వట్లేదు. ఇంకా ఏంటంటే హాఫ్ స్ట్రైక్స్ వస్తున్నాయి. చిన్న ఫిషెస్ హాఫ్ స్ట్రైక్స్ ఇస్తున్నాయి. చూడండి ఎంత గట్టి కొట్టినా అది మిస్ అయిపోతున్నాయి, ఎందుకో తెలియట్లేదు.
అలా చాలా మిస్ అయిపోయాయి ఈరోజు. అసలు ఇన్ని మిస్సెస్ అయితే నాకు ఎప్పుడు అవ్వలేదు. ఫ్రాగ్ అయితే అస్సలు బాగాలేదు. ఫ్రాగ్ కప్ అయితే అవ్వట్లేదు. ఇంకా అప్కమింగ్ వీడియోలో అయితే నేను ఒక ఫ్రాగ్ అయితే తయారు చేసి దాంతో ఫిషింగ్ చేస్తాను. సో డిఏ ఫిషింగ్ సబ్స్క్రైబ్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక ఫ్రాగ్ అయితే నేను తయారు చేయబోతున్నాను. ఆ ఫ్రాగ్తో మనం ఫిషింగ్ చేద్దాం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో. ఇంకోండి ఇప్పుడు దొరికే ఫిష్ అయితే డైరెక్ట్గా వాటర్లోంచి బయటికి వేస్తాను. చూడండి, ఏంటో ఈ ఫ్రాగ్ ఏంటో స్ట్రైక్స్ ఎక్కువ అవుతున్నాయి కానీ అన్హుక్ అయిపోతున్నాయి వెంటనే. చూసారు కదా, అన్ని ఫిషెస్ 3 ఫిషెస్ అయితే అన్హుక్ అయిపోయి తీసిన వెంటనే. సో నెక్స్ట్ ఆర్డర్ పెట్టుకోవాలి మంచి ఫ్రాగ్స్ అనేవి. నేను చేసే ఫ్రాగ్ కూడా వీడ్లెస్ కాదు, నార్మల్ ఫ్రాగ్. సో చూద్దాం, ఆ ఫ్రాగ్తో ఒక ట్రై చేద్దాం ఏమైనా పని అవుతుందో లేదో నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా చాలా ఉన్నాయి పెట్టడానికి. సో ఎడిటింగ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉందని ఇంకా టైం తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోస్ అయితే వెంటనే వస్తాయి. చాలాసేపు అయిపోయింది ఫిషింగ్ చేసి, ఒక 7 అవర్స్ 8 అవర్స్ అవుతుంది ఫిషింగ్ చేస్తా. అందుకని కొంచెంసేపు కూర్చున్నాను, చాలా టైర్డ్ అయిపోయాను. కంటిన్యూస్ క్యాస్టింగ్ ఒక 1000 టైమ్స్ అని క్యాస్ట్ చేసి ఉంటాను ఈరోజు. గాయస్ ఈరోజు అయితే మనకి 4 ఫిషెస్ అయితే దొరికాయి. చూసారు కదా, ఫ్రాగ్ అయితే బాగాలేదు మనపై. ఫ్రాగ్ బాగోపోయినా 4 ఫిషెస్ అయితే దొరికాయి. ఒక 3 to 4 మిస్ అయిపోయాయి ఫ్రాగ్ వల్ల. కానీ చాలా చిన్న సైజెస్ ఉన్నాయి, 200 grams 300 grams. సో ఈరోజు అయితే 4 అయితే దొరికాయి. 4 కలిపి ఒక 2 kgs దగ్గర ఉంటాయి. ఇవన్నీ ఫ్రాగ్ అసలు హుక్అప్ అవ్వట్లే. కొత్త ఫ్రాగ్స్ అయితే ఆర్డర్ చేయాలి. చూడండి, చాలా పెద్దది అయిపోయింది. ఈ పెద్ద ఫ్రాగ్ మీద ఈ 4 ఫిషెస్ అయితే కొట్టాం. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిఏ ఫిషింగ్. థ్యాంక్ యూ. ఇంకా వీడియో అయితే అవ్వలేదు గైస్. ఈ ఫిషెస్ అయితే మనం కట్ చేద్దాం, ఎలా కట్ చేస్తామో చూద్దాం. ఇంకా కుక్ చేసుకుని తిందాం ఎలా ఉంటుందో టేస్ట్. ఫస్ట్ టైం రోజ్ కలర్లో పడింది. చూడండి, ఫిన్స్ రెడ్ కలర్. ఇదిగోని చూసారు కదా, ఫస్ట్ టైం ఈ కలర్ కొరమైన అయితే పట్టడం. చూసారు కదా, రోజ్ కలర్ వచ్చింది ప్యాటర్న్. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫిష్ పట్టారేమో కామెంట్ చేయండి. చూసారు కదా, రోజ్ కలర్ ప్యాటర్న్. ఇప్పుడు బ్లాక్ కలర్లో ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్. సో ఇప్పుడు ఫస్ట్ టైం మనకు రోజ్ కలర్లో పడింది. ఇదిగో నేను వాడే నైఫ్ అయితే డబ్బా నైఫ్. ఇదైతే ఒరిజినల్ డబ్బా అయితే కాదు. డబ్బా అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది జపాన్లో. సో సేమ్ అట్లానే నేను తయారు చేయించాను. ఇది నైఫ్ చాలా షార్ప్గా ఉంది, కానీ బోన్ అయితే కట్ అవుతుంది సరిగ్గా. మీరు ఎవరైనా నాతో రావాలంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా వెళ్దాం మనం. క్యాచ్ అండ్ కుక్ వీడియోస్ అయితే చేద్దాం మనం. సో కింద అయితే కామెంట్ చేయండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నాతో ఫిషింగ్ రావడానికి. డీటెయిల్గా చెప్తాను కూడా ఫిషింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది. సో కింద కామెంట్ చేయండి. కట్ చేసిన తర్వాత వెయిట్ అయితే ఇది వచ్చింది. గాయస్ ఇప్పుడే చూస్తున్నాం కదా, ఎడిటింగ్ చేస్తున్నాం. ఇదిగోండి, ఇప్పుడే కర్రీ కుక్ చేశాను, టేస్ట్ చేసి చెప్పబోతున్నాం. ఇదిగోండి గాయస్, ఇదే ఫిష్ ఫ్రై. నిన్న పట్టిన ఫిషెస్తో చేసాము. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఈ పీస్ అయితే బాగుంది, బోన్లెస్. బోన్ ఏమీ లేదు, ఉండదు కదా దీంట్లో.
బాగుంది, మంచిగా కుక్ అయింది. చాలా ఫ్రై ఎట్లా అయిందో, ఫుల్ ఫ్రై అయ్యి మంచిగా లోపల బాగా కుక్ అయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డిఏ ఫిషింగ్.